నేను ఇప్పుడే సినిమా చూసా. ఇప్పుడే రాత్రి నుంచి ఇక్కడే ఉన్నా. రాత్రి 12 గంటల నుంచి రోడ్డు మీదే ఉన్నా. ఇప్పుడే 4 గంటలకు వచ్చి సినిమా చూశాను. ఈ సినిమా నేను అన్నట్టుగానే 50,000 కోట్లు తల్లి 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇప్పుడే చూశాను అన్ని దగ్గరలా. ఈ సినిమా గ్లోబల్ మొత్తం ఆయన ఒక పెద్ద గ్లోబల్ స్టార్ అయినా గ్లోబల్ మొత్తం ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అంతే. ఇండస్ట్రీ హిట్లు తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ, కన్నడ అన్ని భాషలు ఈ సినిమా ఇట్టే. చెప్పనా మూవీలో అయితే ఆయన ముఖ్యమంత్రి క్యారెక్టర్ కానీ స్టోరీ అయితే అన్ని ఇచ్చి పడేసి అంతే. ఫస్ట్ పాట ఫస్ట్ అదే ఎంట్రీ సీన్ హైలైట్ అన్నా. ఎంట్రీ హెలికాప్టర్ అన్నా ట్రైన్ లో దిగాడు. ట్రైన్ హెలికాప్టర్ నుంచి దిగి ఫైటింగ్ బ్రో నాకైతే నిజంగా మూవీ బాగా నచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఓవరాల్ ఒక 2 hours 45 minutes మూవీలో ఇప్పుడు ఒక 20 minutes లేకపోతే 15 minutes అట్లా స్లో ఉంటుంది అంతే. కానీ రిమైనింగ్ అంతా నాకు బాగా నచ్చింది అనమాట. సో ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ కొంతమంది ఇందాక ఎస్కలేటర్ దిగేటప్పుడు చూస్తాను మంచి మూవీని కొంచెం నెగిటివ్ చేస్తున్నారు. బట్ అంటే దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. సో ఎందుకంటే శంకర్ గారి భారతీయుడు 2 చూసిన తర్వాత నాకు కూడా పెద్ద గేమ్ నచ్చలేదు. నేనే వచ్చి బయటికి చెప్తున్నాను శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అని. బట్ కానీ శంకర్ గారు అయితే ఇప్పుడు ఫామ్లోకి వచ్చేసారు. శంకర్ గారు ఇస్ బ్యాక్ అని మనకు అనిపిస్తుంది. సో రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మంచి మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఉంది మూవీలో. అండ్ లైక్ చెప్పినట్లు రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు, ఇంటర్వెల్ ముందు సీన్ కావచ్చు, మనకు క్లైమాక్స్ కావచ్చు. సో ఈ మూవీ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓవరాల్గా మంచి మూవీ, ఎంగేజింగ్ మూవీ. సో హ్యాపీగా శంకర్ గారు మార్క్ ఉంటుంది. రామ్ చరణ్ గారి దగ్గర నుంచి ఫాదర్ రామ్ చరణ్ కావచ్చు, సన్ రామ్ చరణ్ కావచ్చు, ఇద్దరు చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఆఫ్ కోర్స్ బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుందన్నమాట. నేనైతే చాలా లెస్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాను మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మీద కావచ్చు, లేకపోతే మూవీ పైన కావచ్చు. బట్ నాకైతే బాగా నచ్చింది. అన్నీ బాగున్నాయి బ్రో. ఏదో ఒక 2 hours 45 minutesలో ఒక 20 minutes లాగ్ ఉంటుంది అంతే. సో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం అనమాట మనకు. ఎందుకంటే ఈ మధ్య మనము ½ hour 1 hour 1.5 hour లాగా అసలు బాగాలేని మూవీస్ కూడా మనం హిట్ చేస్తున్నాము. సో వాటితో పోల్చుకుంటే ఇది మంచి సోషల్ ఇష్యూస్ని కవర్ చేసే మూవీ కాబట్టి మనం డెఫినెట్లీ ఇట్లాంటి మూవీస్ అప్రిషియేట్ చేయాలి. అండ్ అంతలాగా మనకేం అనిపించదు అనమాట. సో ఓవరాల్గా మనకు నార్మల్ టైమ్స్లో ఓకే, బట్ సంక్రాంతి అనేది మూవీ ఫెస్టివల్ అనమాట. సో మూవీస్కి ఈ 3 moviesలో ఎలా నడవబోతుంది ఈ మూవీ? ఇప్పుడు అంటే సంక్రాంతి అని మీరు అంటున్నారు కాబట్టి ఒకటి చెప్తాను. సో ఏంటంటే నార్మల్ టైమ్స్లోనే పెద్ద హీరోస్ మూవీస్ యావరేజ్గా ఉంటేనే దాన్నే హిట్ అనేస్తారు. బిలో యావరేజ్ ఉంటే దాన్ని వచ్చేసి ఇంకా లైక్ అబో యావరేజ్ అని అంటారు. సంక్రాంతి టైమ్స్లో మనం చూస్తాం, లాస్ట్ సంక్రాంతి కూడా లైక్ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి అంటే మోర్ దాన్ డిజర్వ్డ్ కంటే మంచి కలెక్షన్స్ వచ్చినాయి. టాక్ కూడా అట్లే వచ్చిందనమాట. సో ఈ మూవీ నిజంగానే బాగుంది. ఏదో ఒక ½ hour లాగ్ ఉంటుంది నిజంగా. సరే అబో యావరేజ్ అనుకున్నా కూడా డెఫినెట్లీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ కిందే కన్సిడర్ అవుతుంది. సో మంచి కలెక్షన్స్ వస్తాయని నేను అనుకుంటాను.